నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుణ్ణి. నిన్న తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామనాయుడు గారు పుష్కర ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రాజెక్టు నీటిని విడుదల చేయడం జరిగింది. సుమారు 4 నియోజకవర్గాల్లో 18 మండలాలకు సంబంధించి 1,80,000 ఎకరాల రైతులకు సాగునీరు విడుదల చేయడం అనేది చాలా చాలా సంతోషం. అయితే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తాళ్ళూరు పుష్కర పంప్ హౌస్ నుంచి సుమారు 42,000 ఎకరాలకి ఈ పుష్కర సాగునీరు లిఫ్ట్ చేసి మరి రైతులకి సాగునీరు ఆయకట్టు ద్వారా అందివ్వాల్సిన అవసరం ఈ పుష్కర ఎత్తిపోతల పథకం స్టార్ట్ అయి నుంచి జరుగుతూ ఉంది. ఈ మెట్ట ప్రాంతానికి ఈ పుష్కర ఎత్తిపోతల పథకం అనేది ఒక వరంగా రైతులు భావించి గత 15 సంవత్సరాల నుంచి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 4-3 సంవత్సరాల నుంచి కూడా తాళ్ళూరు పంప్ హౌస్ చిన్న చిన్న మరమ్మతుల వల్ల కొన్ని కష్టాలు పడుతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2023 సంవత్సరంలో 2 సంవత్సరాల క్రితం సుమారు 42,000 ఎకరాల్లోని రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి అప్పులు చేసిన తర్వాత మరి తీవ్ర వర్షాభావం వల్ల 30,000 ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయి సర్వనాశనం అయిపోవడం జరిగింది రైతులందరూ కూడా. మరి నాడు జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నేను మరి రైతులందరి పక్షాన కూడా ఎన్నో పోరాటాలు చేశాం. రాజపూడి గ్రామంలో రైతులందరికీ సాగునీరు ఇవ్వండి, లేని పక్షంలో ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వాన్ని. అదే రకంగా తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ నేటి శాసనసభ్యులు మరి నాడు మరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాధ్యుడిగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు కూడా అనేక కార్యక్రమాలు నిరసనల ద్వారా మరి ఎండిపోయిన ప్రతి పంట పొలాన్ని సందర్శించి రైతులకు ధైర్యం చెప్పి ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం రైతన్నలకు ఇవ్వాలని నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడంతో పాటు మరి ప్రభుత్వాన్ని నిలదీసి రైతులకు ఖచ్చితంగా 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి నేటి శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు కూడా నాడు చాలా అనేక ఆందోళనలు నిరసనలు కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి మేము కూడా రైతులకి అండగా నిలబడడం జరిగింది. మరి మేము చేసిన అప్పుడు నిరాహార దీక్షల వల్ల అవ్వచ్చు, నెహ్రూ గారు చేసిన పోరాటం వల్ల అవ్వచ్చు, మరి చాలా తక్కువగా ఇన్పుట్ సబ్సిడీ మాత్రమే ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చి మరి ప్రభుత్వం చేతులు దులుపుకున్న పరిస్థితి. ఎంత అన్యాయమో చూడండి. ఎకరానికి 30,000 నుంచి 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకి ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి నాటి ప్రభుత్వాన్ని. జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, గెలిచిన వెంటనే పుష్కర ఎత్తిపోతల పథకాన్ని ఆధునీకరణ చేసి పైప్ లైన్ మార్చి 50 కోట్ల రూపాయల నిధులతో మరి గెలిచిన వెంటనే నీరిస్తానని చెప్పేసి గౌరవనీయులు జ్యోతుల్ నెహ్రూ గారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. గెలిచిన వెంటనే పుష్కర ఎత్తిపోతల పథకం దగ్గర తాళ్ళూరు పంప్ హౌస్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి రైతులందరూ కూడా ఈ 1 సంవత్సరానికి ఆగండి, 50 కోట్ల రూపాయల నిధులు నేను తీసుకొచ్చి మరి 4-5 నెలల్లోనే ఇక్కడ ఈ పైప్ లైన్ మార్చి ట్రాన్స్ఫార్మర్ మార్చి మోటార్లు రిపేర్లు చేయించి మీకు నీరిస్తానని చెప్పేసి గత సంవత్సరం చెప్పడం జరిగింది. మరి సంవత్సరం నుంచి కూడా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నారు, సాల్వా వేస్తున్నారు, వినతి పత్రం ఇస్తున్నారు. అదే రకంగా మంత్రి రామానాయుడు గారి దగ్గరికి వెళ్తున్నారు, సాల్వా వేస్తున్నారు, దండిస్తున్నారు. వినతి పత్రాలకే పరిమితం అయింది. కానీ గత సంవత్సరం నుంచి కూడా 50 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఎత్తిపోతల పథకాన్ని అక్కడ తయారు చేసి రైతులకి నీరిచ్చిన పరిస్థితి లేని దౌర్భాగ్య పరిస్థితి. చాలా అన్యాయం, చాలా దుర్మార్గం, చాలా చేతగానితనమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న మంత్రి రామానాయుడు గారు, కలెక్టర్లు, మిగతా ఎమ్మెల్యేలతో అక్కడ స్విచ్ ఆన్ చేయడానికి కూడా వెళ్ళడం జరిగింది. మన